పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా కావాలనిపిస్తే షేర్ చేయండి. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర కార్తీక శుద్ధ అష్టమి అనగా గోపాష్టమి నాడు మన దేవాలయంలో సంధ్యాకాలంలో గోమేపు ప్రమిదల్లో దీపోత్సవం చేయడం అనేది జరిగింది. ఈ గోమేపు ప్రమిదలను మొదట ఇదిగో ఈ విధంగా నీళ్ళలో ఒక 2 నిమిషాలు నానబెట్టి, అంటే ఇవి ఆల్రెడీ వాడబడినవి కాబట్టి నీళ్ళలో నానబెట్టడమే కాకుండా వాటిని కడిగేయడం కూడా జరుగుతుందన్నమాట. ఇలా కూడా అయిపోయిన తర్వాత కావాలంటే ఒకసారి వాటిని మూతిని నేలకేసి రాసినట్లయితే ఇంకొద్దిగా అందంగా కూడా ఉంటుంది. సరే, ఈ విధంగా కడిగేసిన ఈ ప్రమిదల్ని ఏం చేస్తున్నామంటే కొద్దిగా పసుపు పోసి పసుపులాగా అద్దినట్లయితే చక్కగా ఈ విధంగా పసుపు అంటుంది అనమాట. అంటే ఈ ప్రమిదలన్నింటినీ కూడా ఇలాగా పసుపులో ముంచినట్లయితే చక్కగా పసుపు రాయబడుతుంది. పసుపు ప్రత్యేకించి మనం చేతితో తీసి రాయక్కర్లేదు. ఈ విధంగా దాంట్లో పెట్టినట్లయితే పసుపు అంటుతుంది. పసుపుల కోసం పసుపులో ఇలా ముంచి తీస్తే అదిగో ఆ విధంగా పసుపు అంటుతుంది. ఆ తర్వాత కుంకంతో బొట్టు పెట్టి ఆ తర్వాత నూనెలో నానబెట్టిన ఒత్తిని వేసి అది వెలిగిన తర్వాత నూనె పోసి ఆ తదుపరి మనం దాన్ని దీపారాధనకు వినియోగించవచ్చు అనమాట. నేనేం చేస్తానంటే ముందుగా ఒక ప్రమిద తీసుకుని ఆ ప్రమిదలో నూనె వేసి ఆ నూనెలో ఈ ఒత్తులన్నింటిని కూడా పెట్టుకుంటాను. ఒత్తులన్నీ నానబెట్టుకుంటాను. అంటే వేరే ఇంకేం కాకుండా ఇంకన్నీ ప్రమిదలోనే అనమాట. ఆ నానబెట్టిన ఒత్తులని మూడు ఒత్తులను కలిపి ఒక కొద్దిగా ఇగో ఇది ఆకాశ దీపం చూసారా, ఇది బయట ఆకాశ దీపం కొత్తగా ఏర్పాటు చేయబడింది. రావి చెట్టు పక్కన ఏర్పాటు చేశారు అనమాట ఒక స్తంభానికి ఆకాశ దీపాన్ని. అది ప్రతిరోజు వెలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా గోమేపు ప్రమిదల్లోనే. గోమేపు ప్రమిదల్లో నూనె పోసి వెలిగించి ఆకాశ దీపాలుగాను అలాగే మామూలు దీపాలుగాను అనమాట. ఇగో ఈ విధంగా ఉంటుంది వెలిగిస్తే. ఇదిగో ఈ విధంగా మొత్తం దీపాలని. సరే, ఈ రోజు ప్రత్యేకం ఏంటంటే గోపాష్టమి, అంటే ఆవులను పూజించి గోపూజ చేసి మనం నిర్వహించవలసిన కార్యక్రమం. అయితే దీనికి ఒక ముఖ్యమైన విషయం కూడా సందర్భం కూడా ఉంది. అదేమిటంటే గతంలో ఇందిరాగాంధీ పదవి కోల్పోయి ఎట్టి పరిస్థితుల్లో పదవి సంపాదించాలి అనుకున్నప్పుడు ఆవిడ వెళ్ళి కరపత్రిజీ స్వామి అని ఒక ఆయన్ని ప్రాధేయపడి నాకు ఏదైనా వైదిక క్రతువు చేయండి, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ ప్రధానమంత్రి పదవి కావాలి అని అడిగితే ఆ స్వామివారు ఈవిడిని ఒక హామీ అడిగారు. ఏమిటంటే మీరు పదవిలోకి రాగానే మొట్టమొదటి చేయవలసినది గోవధ నిషేధక చట్టం చేయాలి, గోవధ చేసిన వాడికి ఉరిశిక్ష విధించాలంటే చట్టాన్ని తయారు చేయాలి అని చెప్పేసి అడిగితే దానికి ఆవిడ సరే అనడంతో ఆ హామీ మీద ఆవిడకి క్రతువు చేయడం అనేది జరిగింది. అలాగే ఆ వైదిక క్రతువు కారణంగా ఆవిడకి ప్రధానమంత్రి పదవి వచ్చింది. ప్రధానమంత్రి పదవి వచ్చిన తర్వాత ఈ స్వామివారు వెళ్ళి మీరు ఆ రోజు హామీ ఇచ్చారు కదా, ఆ ప్రకారంగా గోవధ నిషేధ చట్టం చేయండి అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయడం కుదరదు అని చెప్పి చాలా అవమానం చేయడంతో ఆయన చాలా బాధపడి అలా ఆయనతో పాటు కొంతమంది సాధువులందరూ కలిసి ఇటువంటి గోపాష్టమి నాడు ఒక మహోద్యమాన్ని నిర్వహించారు. అయితే ఇందిరాగాంధీ విచక్షణారహితంగా వాళ్ళ మీద కాల్పులు జరిపించింది. ఎంతోమంది ఈ గోప్రేమికులు గోభక్తులైన సాధువులు చనిపోవడం జరిగింది. అప్పుడు ఈ కరపత్రి స్వామి ఆవిడ్ని దారుణంగా శపించారన్నమాట. ఇంత క్రూరమైన క్రియ చేసిన మీరు వంశం లేకుండా పోతారు, మీ ఇంట్లో అందరూ కూడా దిక్కులేని చావు చేస్తారు అని చెప్పేసి ఆయన గట్టిగా శపించాడు. ఇది గోవుల యొక్క శాపం అని చెప్పేసి. అయితే ఆ శాపం యొక్క ఫలితంగానే ఇందిరాగాంధీ వంశం అంతా కూడా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చంపబడ్డారు. అలాగే ఇప్పుడు వంశం లేకుండా రాహుల్ గాంధీకి పెళ్ళి కూడా కాకుండా వంశం లేకుండా పోతుంది. సరే, ఇప్పుడు ఈనాడు ఈ గోపాష్టమి నాడు ప్రాణాలు పోగొట్టుకున్న ఈ సాధు సంతులు గోభక్తులు అందరికీ కూడా ఒక రకమైన నివాళిగా గోమేపు ప్రమిదల్లో దీపోత్సవం చేయాలి అనే సంకల్పం చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి గోపాష్టమికి కూడా మేము ఈ విధంగా దీపోత్సవం చేయడం అనేది జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమం గురించి ఎంత ప్రకటన చేసినా ఎంత ప్రచారం చేసినా ఎవ్వరూ రావడం లేదు. ఈరోజు కూడా నేను ఒక్కడనే వచ్చాను ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం నేను ఒక్కడనే నిర్వహిస్తున్నాను.
సరే ఎవరో ఒక్కరైనా సరే కనీసం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అలాగే నేను చేసిందని ప్రచారం కూడా చేద్దామని. సరే ఇప్పుడు నూనె పోయడానికి చూడండి, నూనె డబ్బాకి పైన వచ్చిన పిన్నిస్తోటి పిన్నిస్తోటి కన్నం పెట్టారనమాట. పెట్టి దాంతో పోయడం అనేది చేస్తున్నాం. దానివల్ల కొద్దిగా నూనె పోయడం సులభం అవుతుంది అన్నమాట. నూనె మనం వంచినట్లయితే కింద మీద పడిపోవచ్చు. అలా పడిపోకుండా ఉండడం కోసం నూనె డబ్బాకి పైన పిన్నిస్తో కన్నం పెట్టి దాంతో నూనె పోస్తున్నాను అనమాట. మళ్ళీ చెప్తున్నాను, 3 ఒత్తులను కలిపి ఒకటిగా చేసి దాన్ని నూనెలో ఒకసారి తడిపి దాన్ని ప్రమిదలో వేసి అది వెలిగిన తర్వాత నూనె పోసి అప్పుడు ప్రమిదలను తీసుకొచ్చి ఈ విధంగా పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఇది గోమయ ప్రమిదలను వినియోగించే సక్రమమైన విధానం. మన నిత్య దీపారాధనకి గోమయ ప్రమిదని ముందు నానబెట్టి ఒక 2-3 నిమిషాలు, ఆ తర్వాత దాంట్లో నూనె పోసి ఒత్తి వేసి వెలిగించి వాడుకోవచ్చు అనమాట. సర్వేభ్యः కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశి పావన సమేత శ్రీమద్ అభీష్టం పంచాయతీ మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు, భోగనానుగ్రహ సిద్ధిరస్తు.